హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే సిద్ధు, నువ్వు మాకు కావాలి, నీకు అది కావాలి. నీకోసం దాన్ని క్షమిద్దామంటే అది తప్పుల మీద తప్పులు చేస్తుంది. ఇప్పుడు కూడా తప్పు చేసి ఇంకా బుకాయిస్తుంది. నా కొడుకు పరువు తీయాలని చూస్తుంది, నా కొడుకుని దోషిగా నిలబెట్టాలని చూస్తుంది. అలాంటిది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదురా. అదే కావాలనుకుంటే ఇంట్లో నుంచి దాంతోపాటు నువ్వు కూడా వెళ్ళిపో. కాదు కూడదు, మేం కూడా కావాలి అనుకుంటే మాతో పాటు ఇక్కడే ఉండవు, దాన్ని మాత్రమే పంపించేయి అని చెప్పి నీలమ్మరి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. అత్తయ్య, పాపం తులసి, ఈ ఒక్కసారికి క్షమించండి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. విశాల, నువ్వు మాట్లాడొద్దు ఈ విషయంలో అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, ఖుషి కనిపించలేదన్న టెన్షన్లో తులసి ఏదో మాట్లాడింది, ఆ మాటలను పట్టించుకోకండి నాన్న, ఈ ఒక్కసారికి క్షమించండి నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. దాని తరపున నువ్వు క్షమాపణ అడుగుతున్నావే కానీ దాని నోట్లో నుంచి క్షమాపణ వస్తుందారా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా అదే అంటున్నాను, మావయ్య సూపర్నిక ఖుషిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు అని తులసి అంటూ ఉంటుంది. నోర్ముయ్, ఇంకొకసారి నా కొడుకు గురించి అలాంటి కోత కూసావంటే చంపేస్తాను అని చెప్పి నీలాంబరి తులసిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇంకా అప్పుడే బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బసవరాజు ఫోన్ చూసుకుని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందిరా బసవా, ఎవరు ఫోన్ చేస్తుంది, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుందమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎందుకు ఈ సమయంలో హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుంది అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఈ మహాతల్లి ఘనకార్యం చేసింది కదా, టీవీలో అందరికీ కనిపించింది కదా, అందుకే హైకమాండు నన్ను హెచ్చరించడానికి ఫోన్ చేస్తున్నట్టుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏయ్ తులసి, నీ గురించి నా కొడుకు పదవికి ఏదైనా సమస్య రావాలి, నీ అంతు చూస్తాను అని నీలాంబరి అంటూ ఉంటుంది. ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి నాన్న, అసలు విషయం ఏంటో తెలుస్తుంది అని సిద్ధు అంటాడు. దాంతో బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి నమస్తే సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం బసవా, టీవీలో టెలికాస్ట్ అవుతున్న న్యూస్ చూసావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. చూశాను సార్ అని బసవరాజు అంటూ ఉంటాడు. లైవ్లో మాట్లాడుతున్న తులసి నీ కోడలా అని బసవరాజుని పార్టీ వాళ్ళు అడుగుతూ ఉంటే, అవును సార్, మా సిద్ధు భార్య అని బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. ఎంత మంచి కోడల్ని తీసుకొచ్చుకున్నారు బసవరాజు గారు, అసలు ఆడవాళ్ళంటే ఎంత ధైర్యంగా ఉండాలి, ఎలా ఉండాలో మీ కోడలు తులసిని చూస్తే అర్థమవుతుంది. 20 మంది పిల్లల్ని కాపాడిందని లైవ్లో విన్నాను. నిజంగా ఆ అమ్మాయి గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. అందుకే హైకమాండ్ ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళి మరీ అప్రిషియేట్ చేసిరామని చెప్పారు. అంతేకాదు, నీకు ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు బసవరాజు గారు. కాసేపట్లో మీ ఇంటికి వచ్చి మీ కోడలు తులసిని అప్రిషియేట్ చేసి నీకు ఎంపీ సీట్ కన్ఫర్మ్ చేసి వెళ్తాము అని ఫోన్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే, కాసేపట్లో మీ ముందుంటాము అని చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. ఇక మరోవైపు జయనందన్ నీటిలోకి దూకుతాడు. జాను కోసం ఆ సముద్రం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అక్కడెక్కడ కూడా జాను కనిపించకపోవడంతో నా జాను, నా జాను అని చెప్పి జయనందన్ ఏడుస్తూ ఉంటాడు. నా జాను చనిపోలేదు, నా జాను చనిపోయి ఉంటే కనుక ఈ పటికే నా ఊపిరి ఆగిపోయేది, నా జానులోనే ఉంది నా ప్రాణం అని జయనందన్ ఏడుస్తూ ఉంటాడు. జాను నా కోసం మళ్ళీ తిరిగి ఇంటికేమైనా వెళ్ళుంటుందా? ఇంటి దగ్గరే ఉండుంటుంది ఖచ్చితంగా, నన్ను వదిలి వెళ్ళలేక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళుంటుంది. నా జాను, నా జాను అని చెప్పి జయనందన్ ఇంటికి బయలుదేరతాడు. ఇక మరోవైపు గోవా బీచ్లో ఒక భార్య భర్త చేపలు పడుతూ ఉంటారు. ఏమయ్యా, ఈ రోజైనా చేపలు బాగా పడితే బాగుండు, మనం ఒక 2 రోజులు కడుపు నిండా తిండి తినొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. పడతాయి లేవే, మనం అనుకుంటే పడతాయా ఏంటి అని చెప్పి భర్త భార్యతో చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే జాను ఒడ్డుకి కొట్టుకొని వస్తూ ఉంటుంది. ఆ భార్య జానుని చూసి, ఏమయ్యా అటు చూడయ్యా, ఎవరో అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటుంది. అవునే, ఎవరో అమ్మాయి, పాపం నీళ్ళల్లో దూకిందో లేకపోతే కాలు జారి పడిపోయిందో, ప్రాణాలతో ఉందో లేదో వెళ్ళి చూద్దాం పదవే అని చెప్పి ఆ భార్య భర్త ఇద్దరు కూడా జాను దగ్గరకు వెళ్తారు. అమ్మా, అమ్మా కళ్ళు తెరువమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏమయ్యా, ముందు ఊపిరి ఉందో లేదో చూడయ్యా అని భార్య చెప్తూ ఉంటే ఆ భర్త జాను ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తూ ఉంటాడు. ఇంకా ఊపిరి ఆడుతుందే, అమ్మాయి ప్రాణాలతోనే ఉంది, పదవే ఒడ్డుకు తీసుకెళ్లి అమ్మాయిని కాపాడదాము అని ఆ భార్య భర్త ఇద్దరు కలిసి జానుని తీసుకెళ్తారు. అమ్మా కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరు అని చెప్పి వాళ్ళు జానుని పిలుస్తూ ఉంటారు. జాలు కళ్ళు తెరవకపోవడంతో కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటారు. పాపం ఏ తల్లి బిడ్డో ఏంటో
ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చింది, ప్రాణాలతో ఉంది. ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులయ్యా అని ఆ చేపలు పెట్టే అతని భార్య భర్తకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు ఫోన్ మాట్లాడటం పూర్తవుతుంది. సిద్ధు తులసిని దగ్గరకు వస్తాడు. ఇక అలానే చూస్తూ ఉంటాడు. నానా, ఈ ఒక్కసారికి తులసిని క్షమించండి నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. విశాల, ఏం చూస్తున్నావు? ఇంకొక హారతి పళ్ళెం తీసుకురాకపో. తులసి సిద్ధులు టీవీలో కనిపించారు, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో అని బసవరాజు అంటూ ఉంటాడు. దాంతో నీలిమ, నీలాంబరి, కనిష్క షాకింగ్గా బసవరాజు వైపు చూస్తూ ఉంటారు. ఏమండి, మీరంటుంది నిజమేనా అని విశాలాక్షి అడుగుతూ ఉంటే, నిజమా ఏంటి విశాలాక్షి, నిజమే చెప్తున్నాను, వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురాపో అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో విశాలాక్షి సంతోషంగా లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొని వస్తుంది. తులసి సిద్ధులకు హారతిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పటి వరకు కోపంగా ఉన్న నాన్న ఇంతలో ఏమైంది, తులసికి హారతి ఇవ్వమంటున్నారు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఏం జరిగింది, మామయ్య ఇంతలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని తులసి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీనివాసరావు, లక్ష్మి బసవరాజు ఇంటికి వస్తారు. అమ్మ ఖుషి అని చెప్పి ఖుషిని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటారు. అమ్మ ఖుషి, నీకేం కాలేదు కదా అని శ్రీనివాసరావు, లక్ష్మి అడుగుతూ ఉంటే, ఏం కాలేదమ్మమ్మా, తులసి అమ్మ సమయానికి వచ్చి నన్ను సేవ్ చేసింది కదా అని ఖుషి చెప్తూ ఉంటుంది. తులసి అమ్మ ఫ్రెండు టీవీలో కనిపించారు, చూసారా మీరు అని ఖుషి అడుగుతూ ఉంటే, చూసామమ్మా, అది చూసే వచ్చాము అని చెప్పి లక్ష్మి ఖుషికి చెప్తూ ఉంటుంది. సిద్ధు, నీకేం కాలేదు కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకేం కాలేదక్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, నీకు ఏం కాలేదు కదా అని లక్ష్మి అంటూ ఉంటే, మాకెవరికి ఏం కాలేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. ఆ భగవంతుడి దయ వల్ల మీకు ఏమీ కాలేదు, అలాగే 20 మంది పిల్లల్ని కాపాడారు, అంతా ఆ స్వామివారి దయ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వదిన గారు, మీరు కూడా లోపలికి రండి, అమ్మ తులసి ఉదయం అనగా వెళ్ళారు, రండి లోపలికి రండి అని విశాలాక్షి పిలుస్తూ ఉంటుంది. రెండమ్మా లోపలికి వెళ్దాం అని చెప్పి తులసి కూడా అంటుంది. ఇక అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. అమ్మ తులసి, భోజనం రెడీ చేస్తాను, వెళ్ళమ్మా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. అమ్మ నువ్వు కూడా నాతో రా, నానా మీరు కూడా రండి అని తులసి శ్రీనివాసరావు, లక్ష్మిని కూడా రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. ఇంకా సిద్ధు కూడా తులసి వాళ్ళ వెనకే వెళ్తాడు. ఇక బసవరాజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు నీలాంబరి, కనిష్క బసవరాజు దగ్గరకు వెళ్ళి, ఏమైందిరా బసవ, ఆ తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో నువ్వేంటి ఆ తులసికి హారతిచ్చి ఇంట్లోకి రమ్మన్నావు అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అవును మావయ్య, మీరు చేసింది ఏం బాలేదు అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఆ తులసి వల్ల మనకి నష్టం జరుగుతుంది అనుకున్నాను, కానీ లాభం జరుగుతుందమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. లాభం జరుగుతుందా, ఏంట్రా బసవ అది అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఆ తులసి మామూలుది కాదు, ఆ తులసి 20 మంది పిల్లల్ని కాపాడిందని హైకమాండ్ కూడా ఆ తులసిని మెచ్చుకుంటున్నారమ్మా. అంతేకాదు, ఆ తులసి చేసిన పనికి ఆ తులసిని సన్మానించడానికి హైకమాండ్ మన ఇంటికి వస్తుంది, అది చాలదన్నట్టు ఆ తులసి వల్ల నాకు ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మాయా, మీరు చెప్పేది నిజమా అని కనిష్క అంటూ ఉంటుంది. హైకమాండ్ ఫోన్లో అదే చెప్పిందమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్యకు ఆ తులసి వల్ల ఎంపీ టికెట్ వస్తే ఇక నన్ను కూరలో కరివేపాకును తీసేసినట్టు తీసి పడేస్తారు, నాకంటూ విలువ ఉండదు, మావయ్యకు ఇస్తానన్న ఎంపీ టికెట్ని వెంటనే క్యాన్సిల్ చేయించాలి అని కనిష్క మనసులో అనుకుంటుంది. వెంటనే పక్కకు వెళ్ళి మునిస్వామికి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా కనిష్క ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే, పని లేక చేశాను నానా అని కనిష్క అంటుంది. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు అని మునుస్వామి అడుగుతూ ఉంటాడు. ఆ తులసి 20 మంది పిల్లల్ని కాపాడిందని లైవ్లో వస్తుంది, చూడలేదా నానా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. చూశానమ్మా అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. చూసి కూడా ఇలానే మాట్లాడతారా నానా అని కనిష్క అంటూ ఉంటే, ఇంకెలా మాట్లాడమంటావు కనిష్క అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. మీకు మిగిలిన సగం విషయం తెలియనట్టుంది నానా, ఆ తులసి 20 మంది పిల్లల్ని కాపాడిందని హైకమాండ్ ఇప్పుడే బసవరాజు మామయ్యకు ఫోన్ చేసింది. ఆ బసవరాజు ఇంటికి హైకమాండ్ వస్తుందంట. హైకమాండ్ వచ్చి ఆ తులసిని సన్మానించి బసవరాజుకి ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి అందరిలో అనౌన్స్ చేయడానికి వస్తున్నారంట నాన్న అని కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క, నువ్వు చెప్పేది నిజమా? ఈ విషయం నాకు తెలీదు అని మునుస్వామి అంటూ ఉంటాడు. అవునానా, ఇప్పుడే ఆ బసవరాజు తన తల్లి నీలంబరితో చెప్తుంటే విన్నాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఆ బసవరాజుకి ఎంపీ టికెట్ రావడానికి వీల్లేదు అని కనిష్క చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు వెంటనే ఫోన్ పెట్టే, నేను హైకమాండ్కు ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. మామయ్య, మీరు ఎంపీ టికెట్ తీసుకొని ఆ తులసిని గౌరవంగా చూస్తుంటే
నేనేం చెయ్యాలి? సిద్ధుని పెళ్లి చేసుకోవడం కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇప్పుడు ఆ తులసి వల్ల నీకు ఎంపీ టికెట్ వస్తే నన్ను నా దారిన పంపించేస్తారు కదా, అలా జరగటానికి వీల్లేదు అని కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు పార్టీ వాళ్ళంతా కలిసి బసవరాజు ఇంటికి వస్తారు. నమస్కారం బసవరాజు గారు అని చెప్పి చెప్తూ ఉంటే, నమస్కారం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. రండి కూర్చోండి అని బసవరాజు అంటూ ఉంటే హైకమాండ్ నుంచి వచ్చిన పార్టీ వాళ్ళంతా కూడా వచ్చి కూర్చుంటారు. బసవరాజు గారు, మీ కోడలెక్కడా? నిజంగా ధైర్యశాలి, 20 మంది పిల్లల్ని కాపాడటం అంటే చిన్న మాట కాదు అని పార్టీ వాళ్ళు బసవరాజుకి చెప్తూ ఉంటారు. ఒకసారి మీ కోడల్ని పిలిస్తే మేము వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి హైకమాండ్ బసవరాజుకి చెప్తూ ఉంటే, అమ్మ తులసి, సిద్ధు ఇలా రండి అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు తులసి ఖుషిని తీసుకొని హైకమాండ్ నుంచి వచ్చిన పెద్దల దగ్గరకు వెళ్తారు. ఈ అమ్మాయినండి నా కోడలు తులసి అని బసవరాజు చెప్తూ ఉంటే, తులసి నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మ, మేము హైకమాండ్ నుంచి వచ్చాము. మా పార్టీ వాళ్ళు నువ్వు చేసిన పనికి నిన్ను సన్మానించాలని ఇంత దూరం తీసుకొచ్చారమ్మా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఏం చేశానండి? నా కూతురు ఖుషిని వెతికే క్రమంలో 20 మంది పిల్లల్ని కాపాడాను అంతే కదా అని తులసి అంటూ ఉంటుంది. అది చిన్న మాట ఏం కాదమ్మా, పోలీసులకు కూడా కుదరనిది నువ్వు చేశావు. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా అని పార్టీ వాళ్ళు తులసిని పొగుడుతూ ఉంటే, డాడీ హైకమాండ్తో మాట్లాడి బసవరాజు మావయ్య ఎంపీ టికెట్ క్యాన్సిల్ చేపిస్తా అన్నారు. కానీ ఈలోపే పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చేశారు. మామయ్యకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? నేను పెట్టబేడ సర్దుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందేనా అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ తులసి, నీ ధైర్యానికి మెచ్చి నిన్ను సత్కరించడానికి వచ్చాము అని పార్టీ వాళ్ళంతా కలిసి తులసిని సత్కరిస్తారు. చాలా థ్యాంక్స్ అండి అని తులసి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటండి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అక్కడికే వస్తున్నాం బసవరాజు గారు అని పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటే, నా ఎంపీ టికెట్ గురించి చెప్పబోతున్నారన్నమాట అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పాల్గొనబోయేది ఎవరో కాదు, శ్రీమతి తులసి గారు. హైకమాండ్ ఇదే నిర్ణయించింది అని చెప్పి పార్టీ వాళ్ళు అందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ మాట వినగానే బసవరాజు షాక్ అవుతాడు. అదేంటి, నాకు ఎంపీ టికెట్ ఇస్తాన్నారు, ఈలోగానే ఆ తులసిని ఎమ్మెల్యేగా పాల్గొనమంటున్నారు అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటారు. మీరు ఇందాకల ఫోన్లో మాట్లాడింది వేరే కదా అని బసవరాజు పార్టీ వాళ్ళను అడుగుతూ ఉంటాడు. కానీ ఎందుకో తెలీదు, హైకమాండ్ సడన్గా నిర్ణయం మార్చుకుంది బసవరాజు గారు అని చెప్పి పార్టీ పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు మార్చుకుందో నన్ను చెప్పమంటారా మాయ అని తులసి అడుగుతూ ఉంటుంది. నీకు తెలుసా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తెలుసు మావయ్య అని తులసి అంటుంది. ఎందుకు మార్చుకున్నట్టు నిర్ణయాన్ని అని బసవరాజు కోపంగా అడుగుతూ ఉంటే, ఈ కనిష్క తన తండ్రి మునుస్వామికి ఫోన్ చేసి మీకు ఇస్తానన్న ఎంపీ టికెట్ని క్యాన్సిల్ చేపించింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇదేంటి తులసి ఇలా చెప్తుంది, నేను మాట్లాడిన మాటలన్నీ వినేసిందా అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. కనిష్క అలా ఎందుకు చేస్తుంది అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మామయ్యకు ఎంపీ టికెట్ వస్తే కనిష్క వాళ్ళ నాన్నతో కానీ కనిష్కతో కానీ మామయ్యకు పని ఉండదు, కనిష్కను శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారని చెప్పి కనిష్క ఇంత స్కెచ్ వేసింది అని తులసి చెప్తూ ఉంటుంది. కనిష్క, తులసి చెప్పేది నిజమా అని బసవరాజు అంటూ ఉంటే, మావయ్య ఆ తులసి నాపై కావాలని నిందలు వేస్తుంటే మీరు కూడా ఏంటి ఆ తులసికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అయితే నిజమేంటో నేనే బయట పెడతాను అని చెప్పి తులసి కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏయ్, నన్ను కొడతావా, అది కూడా పార్టీ వాళ్ళందరి ముందు అని కనిష్క అంటూ ఉంటే, నువ్వు మామయ్య టికెట్ క్యాన్సిల్ చేపించమని మీ నాన్నతో ఫోన్లో మాట్లాడలేదా అని తులసి అడుగుతూ ఉంటుంది. మాట్లాడలేదు అని కనిష్క చెప్తూ ఉంటే, అయితే ఈ వీడియోలో ఉన్నది నువ్వో కాదో చూడు అని తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని అందరి ముందు చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ వీడియో చూసి బసవరాజు షాక్ అవుతాడు. నిన్ను నా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను, నా వెనుక ఇంత గుంటలు తీస్తావా అని బసవరాజు కనిష్కను అంటూ ఉంటే, మావయ్య ఈ ఒక్కసారికి క్షమించండి అని కనిష్క అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.